వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. ఐపీఎస్ అధికారి సంజయ్కి దక్కని ఊరట. డిసెంబర్ 8 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. డిసెంబర్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ అనంతరం ఆయన రిమాండ్ను డిసెంబర్ 8 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సంజయ్ మరికొంతకాలం ఖైదీగా జైల్లోనే ఉండనున్నారు. కాగా సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి ఏడీజీగా పనిచేసినప్పుడు 1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ చీఫ్గా, సిఐడి అధిపతిగా పనిచేస్తున్న సమయంలోనే సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూటమి ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంజయ్ను రిమాండ్కు పంపింది. ఫైర్ డిపార్ట్మెంట్లో ఎన్ఓసి జారీ అంశంలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును సంజయ్ ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీనితో పాటు ఏసీబీ కోర్టులో 3 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు డిసెంబర్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.